హాయ్ అండి. ఏంటోనండి సడన్‌గా నైట్ 2-4 మధ్యలో ఫుల్ స్టమక్ పెయిన్ అయితే వచ్చిందండి. ఏంటా అని చాలా భయపడ్డాం. మా అత్తయ్య, మా ఆయన, మా వదిన వీళ్ళందరూ చాలా భయపడ్డారు. అలా భయపడుతూ హాస్పిటల్‌కి వెళ్ళాం. హాస్పిటల్‌లో డాక్టర్ ఎన్‌టీ స్కాన్ చేశాడు. ఇంకా రిపోర్ట్స్ కోసం అయితే 15 మినిట్స్ అయితే వెయిట్ చేశాం. ఆ 15 మినిట్స్ అయితే మా ఆయన కళ్ళలో నీళ్లు కూడా చూశాను. ఫుల్ టెన్షన్ పడ్డాడు. బట్ రిపోర్ట్స్ మాత్రం నార్మల్గానే వచ్చాయి. బేబీ చాలా బాగుందన్నాడు. ఉమ్ము నీరు కూడా బాగుందన్నాడు. బేబీ ఆర్గన్స్ కూడా వెల్ డెవలప్డ్గా ఉన్నాయని చెప్పాడు. అప్పుడండి ఆగిన గుండె లేచినట్టు అయింది. డాక్టర్ని ఏమైందని అడిగితే డైజెషన్ ప్రాబ్లం అని చెప్పాడు. వాస్తవానికి ఆ రోజు నేను ఫుల్ హెవీ రైస్ తీసుకున్నా. అందుకే నాకు ఫుల్ స్టమక్ పెయిన్ అయితే వచ్చిందండి. ఆయిలీ ఫుడ్ కూడా తీసుకున్నా. సో నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. స్టమక్ ఫుల్ అయ్యేంత వరకు అయితే అస్సలు అన్నం తినకండి. అండ్ ఇంకా నైట్ టైంలో అయితే లైట్ ఫుడ్ తీసుకోవడం బెటర్. ఆయిలీ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయడం ఇంకా బెటర్. వీలైనంత ఎక్కువ వాటర్ తాగి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. అండ్ ఇంకా సాధ్యమైనంత వరకు అయితే ఎక్కువగా బెండ్ అవ్వకూడదు. లిమిటెడ్ ఫుడ్ అండ్ లిమిటెడ్ వర్క్ చేసుకుంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సాధ్యమైనంత వరకు మెడిటేషన్ కూడా చేసుకోవాలి. ఇంకా ఈ టైంలో అయితే అస్సలు డిప్రెస్ ఫీల్ అవ్వకూడదు. హ్యాపీగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.